చైర్మద్దూరుకు సార్ నమ్మను. ప్రతి ఒక్క మేధావులు ఎలక్ట్రికల్ మీడియం అంటే వచ్చి నాయకులు తిట్టడము, లేకపోతే ఈ సమాజాన్ని తిట్టడం కాదు. ఫస్ట్ మీరు మారండి. ప్రజలు మారాలా. ప్రజల్లో చైతన్యం రావాలా. మనకి ఉచిత విద్య, వైద్యము, మౌలిక వసతులు, డెవలప్, పరిశ్రమలు ఇస్తే మనం వెలుగుతామరా, మనం కష్టపడతాం, పని చేస్తాము. మాకు ఓటే ఫ్రీ అనే ప్రజలు ఎవరైనా ఉండారా? ఉచితంగా జ్ఞానవంతులు ఓటేసే ప్రజలు ఎవరైనా ఉండారా? చూసినాం కదా ఎన్ని రకాలు. విజన్ ఉండే నాయకుడు ఎవరు, లేకుండా నాయకులు ఎవరో కూడా తెలుసుకోలేక అజ్ఞానంలో పోయి ఈరోజు ఇంత రేట్లు అగ్గి పెట్టుకుని కారణం అవుతుండదు. ఉచితంగా తీసుకోవడం ధర్మమా? శివుడు ఒప్పుకుంటాడా? కష్టపడి సొమ్మే కడుపు కంటడం లేదు. అందుకే ఇప్పుడు 10 రేట్లు వసూలు చేయించి మనతో వసూలు చేపిస్తున్నాడు. ఇవాళ 10,000 20,000 జీతగడ ఏం పని చేయడం లేదు. ఇద్దరు పిల్లలు ఎట్లా సాక్కుంటాడు? భవిష్యత్తు ఎట్లుంటుంది? ఈరోజు మనం ఉచితం హామీలు తీసుకుంటుంటే గ్యాస్ స్టవ్ ఇచ్చినారు, స్టవ్ గ్యాస్ ఫ్రీ, ఉచిత బస్సు వచ్చిందే. పోలవరం కావాలా, అమరావతి కావాలని అడగంటారా? ఈ గ్యాస్ లీవ్ తీసుకుని ఏం చేస్తాం? మన పిల్లలు భవిష్యత్తు నాశనం చేస్తున్నాం. ఒక్కొక్క తల మీద 2 లక్షల అప్పు ఉంది. చంద్రబాబు అయినా, మోడీ అయినా, యోగి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా అంతా మన డబ్బులే ఇవ్వాల్సింది. వాళ్ళు ఇచ్చి పేర్లు తెచ్చుకుంటున్నారు. డబ్బులు ఇమ్మనివి, పేర్లు వాళ్ళవి. కానీ మంది కూడా తప్పు కదా. ఫస్ట్ మనలో చైతన్యం రావాలి. మనకు ఉచిత విద్య, వైద్యం అని అడగండి. జై హరిభద్ర.